అడవిలో ఉండే నక్క ఒకనాడు దారి తప్పి ఊళ్ళోకి వచ్చేసింది. అది తోవ వెంబడి వెళుతుండగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది. నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ, నీ మెడలో ఆ గొలుసు, ఆ బిళ్ళ ఏమిటి? అని ప్రశ్నించింది. ఓహ్, అదా! నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకువెళ్లి కాల్చివేయకుండా ఉండటానికి ఈ బిళ్ళను నా మెడలో కట్టాడు అని కుక్క చెప్పింది. ఆశ్చర్యంగా ఉందే, అంది నక్క. నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. రోజూ వేడినీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి పళ్ళెం, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు, పడుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది, అంది కుక్క గర్వంగా. అలాగా, అంది నక్క ఈర్ష్యగా. అంతేకాదు, మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతివైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క. మిత్రమా, ఈ రోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు, అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టుచాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క. నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు, వెళ్ళిపో, అంది కుక్క. మిత్రమా, నిన్ను వదిలి వెళ్లాలని లేదు. ఇంకొక్కరోజు ఉండి వెళతాను, అంది నక్క. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని, ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటినుంచి తరిమేశాడు. నీతి: దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం. మెత్తటి పరుపు కూడా ఉంది, అంది కుక్క గర్వంగా. అలాగా, అంది నక్క ఈర్ష్యగా. అంతేకాదు, మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతివైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క. మిత్రమా, ఈ రోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు, అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టుచాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క. నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు, వెళ్ళిపో, అంది కుక్క. మిత్రమా, నిన్ను వదిలి వెళ్లాలని లేదు. ఇంకొక్కరోజు ఉండి వెళతాను, అంది నక్క. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని, ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటినుంచి తరిమేశాడు. నీతి: దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం.